రాలేదు అంటే ఇక రాదు, అది అంతే. అది అంచేతన అప్పటికి మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్దేశించుకుని మనం ఇలా ఉండాలి, భగవంతుడు ఇలా బతకడం కోసం మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అందుకని దీంట్లోనే మనం ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందింపజేయడం ఎలాగా ఆలోచిస్తే హాయిగా అందరి జీవితంలోనూ కూడా, సాహిత్యంలో జీవితంలో కూడా హాస్యము చమత్కారమే ఉంటాయి. భగవంతుడు మనకేది అందించాడో దానిని కృతజ్ఞతగా 10 మందికి అందించడం మన బాధ్యత. మనకు ఆనందం అందితే ఆనందం 10 మందికి అందాలి. మరి దుఃఖం అందితే అది మన కర్మవశాత్తు వచ్చిందే అనుకోవాలి, పంచకూడదు. దుఃఖాన్ని మనం ఒక్కరమే అనుభవించాలి. సంతోషాన్ని 10 మందికి పంచు, సంతాపాన్ని నీలోనే ఉంచు అంటారు భగవాన్ సత్యసాయి బాబా. ఆనందాన్ని 10 మందికి పంచడం అనే దాని వల్ల క్రమంగా మన దుఃఖ భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇది సామాన్యమైన పుణ్యం కాదు. అందుకని నేను జగన్మాతతో అదే అంటున్నాను, నా బ్రతుకులో నవ్వు నింపావమ్మా, ఇక నా వాక్ చమత్కారంతో అందరినీ నేను నవ్విస్తాను. మనం హాయిగా ఆనందంగా ఉండాలి అంటే కొన్ని విషయాలు జంతువులు పక్షుల నుంచి కూడా నేర్చుకోవాలి.